హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మీద ఎస్కే మొలాలి మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందు ఒక టాపిక్ తీసుకొస్తాను అనమాట. అదేంటంటే 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్. సో దీన్ని సిఏ ఇంజన్ కూడా అంటారు అనమాట. సో 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్, సిఏ ఇంజన్. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందో క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. డయాగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ద డీజిల్ ఇంజన్ ఆపరేట్స్ ఆన్ ఏ వెరీ స్మాల్ వే యాజ్ ఏ దట్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్స్. అంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట పెట్రోల్ ఇంజన్ కంటే చూసుకున్నట్లయితే. ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ దట్ ది ignition occurs spontaneously due to the high temperature of the compressed air and spark plug of the SI engine is replaced by the fuel injector. సో ఇక్కడ స్పార్క్ ప్లగ్ ప్లేస్లో ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఎస్ఐ ఇంజన్లో ఏ విధంగా అయితే ఇది స్పార్క్ ప్లగ్ యూజ్ చేస్తారో అలాగే ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది రీప్లేస్ చేసి యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో సీక్వెన్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి చూసుకున్నట్టయితే ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అయితే 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందో సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అండ్ అలాగే ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇక్కడ డయాగ్రామ్స్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది చూడండి డయాగ్రామ్. సో ఇది సక్షన్ స్ట్రోకు, ఇది కంప్రెషన్ స్ట్రోకు, ఇది ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఇది ఎగ్జాస్ట్ స్ట్రోక్ అనమాట. సో ఇక్కడ ఇది సక్షన్ స్ట్రోక్ అనమాట. ఈ సక్షన్ స్ట్రోక్ ఏంటంటే డ్యూరింగ్ సక్షన్ స్ట్రోక్ ఓన్లీ ఎయిర్ ఈజ్ అడ్మిటెడ్ ఇంటూ ద సిలిండర్. ఇన్ ది స్ట్రోక్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్. ఇక్కడ ఉంది చూసారా, ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్డ్ అండ్ పిస్టన్ మూవ్ డౌన్వర్డ్. అంటే ఇది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది ఓపెన్ ఎయిర్ వాల్వ్ అంటారు. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇది పిస్టన్ ఏం చేస్తుంది, డౌన్వర్డ్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా డౌన్వర్డ్స్ వస్తుంది, పిస్టన్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ సక్షన్ స్ట్రోక్ కంప్రెషన్ స్ట్రోక్ చూసినట్టయితే ఇది క్రాంక్ కేస్ మొత్తం ఏమో చెబుతుందంటే కనెక్టింగ్ రాడ్ మొత్తం పిస్టన్ అనేది పైకి వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ఎప్పుడైతే ఎగ్జాస్ట్ వాల్వ్ అండ్ ఎయిర్ వాల్వ్ మొత్తం క్లోజ్ అవుతాయో అప్పుడు పైకి వస్తుంది అనమాట. చూడండి, బోత్ ద వాల్వ్ రిమైన్ క్లోజ్డ్. కంప్రెషన్ స్ట్రోక్ ద పిస్టన్ మూవ్స్ అప్వర్డ్ కంప్రెషన్ ద ఎయిర్ టు హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. సో ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది అనమాట. కంప్రెషన్ అవుతున్నప్పుడు ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంటూ ద సిలిండర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ అండ్ ఇగ్నిట్ అక్కర్స్ స్పాంటేనియస్లీ డ్యూ టు హై టెంపరేచర్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్. సో ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్ట్ ఏదైతే అవుతుందో సో ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది, కంప్రెసర్ స్పాంటేనియస్ అది ఆన్ ద స్పాట్ అనమాట. సో ఇది పైకి ఇలా వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్రెషన్ అయింది మొత్తం అవుతుంటే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాన్షన్ అవుతుంది అనమాట. ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఏదైతే బర్న్ గ్యాసెస్ అవుతాయో అవి ఎక్స్పాండ్ అవుతాయి అనమాట డ్యూ టు వర్కింగ్ ఆఫ్ ద పిస్టన్. సో ఈ పిస్టన్ వర్కింగ్ ద్వారా అవి ఎక్స్పాండ్ అవుతాయి. బోత్ ద వాల్వ్ క్లోజ్ అనమాట. ఇక్కడ ఏదైతే ఎగ్జాస్ట్ వాల్వ్ అండ్ ఇన్లెట్ వాల్వ్ రెండు క్లోజ్ అవుతాయి. పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్. సో ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో ఈ పిస్టన్ అనేది డౌన్వర్డ్స్కి వస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ స్ట్రోక్ ఆఫ్ ద ఇంజన్. సో ఇక్కడ పవర్ స్ట్రోక్ జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎక్స్పాన్షన్ స్ట్రోక్ కూడా అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4th వన్ ఏంటంటే ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే ఈ స్టేజ్ ఏమవుతుందంటే గ్యాసెస్ అన్నీ ఎక్స్పాన్స్ అవుతాయి అనమాట. సో దీన్ని ఇక్కడ స్పెంట్ గ్యాసెస్ ఆర్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ద సిలిండర్. సో ఇక్కడ ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్లో ఉన్నవి ఈ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళడానికి ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్, పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్. ఇక్కడ ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో పిస్టన్ అనేది డౌన్వర్డ్స్కి వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే పీడీసీ టు టీడీసీ అనమాట. ఇది బాటమ్ డెడ్ సెంటరు, ఇదేమో టాప్ డెడ్ సెంటర్ అనమాట. ఎండ్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ వాల్వ్ ఏమవుతుందంటే ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మళ్ళీ ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఎయిర్ అనేది ఇక్కడ ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. ఇన్లెట్ వాల్వ్ నుంచి ఎయిర్, సో ఏదైతే ఇన్సైడ్లో వస్తుందో అది మొత్తం వచ్చిందనమాట. సో ఈ ఆపరేషన్ అనేది మళ్ళీ రిపీటెడ్గా జరుగుతుంటుంది అనమాట. సో సక్షన్ స్ట్రోకు, తర్వాత కంప్రెషన్ స్ట్రోకు, ఇలా ఎక్స్పాన్షన్ స్ట్రోకు, ఎగ్జాస్ట్ స్ట్రోకు ఇవి రిపీటెడ్గా జరుగుతుంటాయి అనమాట. సో ఇది మనకి 4-స్ట్రోక్ డీజిల్ ఇంజన్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. కన్స్ట్రక్షన్ వర్కింగ్ టోటల్ ఇది. సో నెక్స్ట్ టాపిక్ మీకు ఇంకో టాపిక్తో మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.